ఇవి ప్రీమియర్ ప్రోలో నేను యూజ్ చేస్తున్న బెస్ట్ 3 షార్ట్‌కట్ కీస్ అనమాట. దీనివల్ల నాకు గంటలు గంటలు టైం సేవ్ అవ్వడమే గాదు, ప్రాజెక్ట్ కూడా ఆన్ టైమ్‌లో అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఫస్ట్ షార్ట్‌కట్ కీ వచ్చేసి యాడ్ ఎడిట్ టు ఆల్ ట్రాక్స్. ఒకవేళ టైమ్‌లైన్‌లో ఒక వీడియో క్లిప్ కాకుండా 2 లేకుంటే 3 అట్లా ఒకదాని మీద ఒకటి ఉన్నాయనుకోండి. ఒకవేళ కట్ చేయాలంటే ఏం చేస్తాం బేసికల్‌గా రేజర్ టూల్ తీసుకొని ఒక్కొక్కటైతే కట్ చేస్తాం అనమాట. ఇది కానీ ఎక్కువ టైం అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఒకవేళ మీరు చాలా పెద్ద ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నారు అంటే, ఇది చాలా చాలా గంటల టైం అయితే తీసుకుంటుందనమాట. సో, రిమూవ్ జేయడానికి అంటే కట్ జేయడానికే. రిమూవ్ జేయడానికి పక్కన పెట్టండి. కట్ చేయడానికే కొన్ని గంటలు గంటల టైం అయితే తీసుకుంటుంది. ఈ రేజర్ టూల్ ఆప్షన్ మనకి ఎప్పుడు యూజ్‌ఫుల్ అవుతుందంటే, ఒకవేళ మీరు మల్టిపుల్ క్లిప్స్‌ని కాకుండా ఒక సింగిల్ క్లిప్‌నే కట్ చేసి ఎడిట్ చేయాలనుకుంటున్నారు అంటే, ఆ టైంలో హెల్ప్ అవుతుందనమాట. కానీ ఈ విధంగా మల్టిపుల్ క్లిప్స్ ఒకదాని మీద ఒకటి ఉన్నాయన్నప్పుడు మాత్రం ఇది హెల్ప్ అయితే అవ్వదు. నేను గనక కీబోర్డ్‌లో ఎక్స్ కీ ప్రెస్ చేసినట్లయితే, ఇక్కడ ఉన్న క్లిప్స్ అన్నీ కూడా అయితే కట్ అయిపోతాయన్నమాట. సో, ఈ విధంగా కీబోర్డ్ షార్ట్‌కట్స్‌ని చేంజ్ చేయాలి అంటే, ఫస్ట్ మీరు ఎడిట్‌లోకైతే వెళ్ళండి. పైన టాప్‌లో అయితే ఉంటుంది. తర్వాత మీకు ఒక విండో అయితే పాప్ అవుతుంది ఈ విధంగా. దీంట్లో మీరు కీబోర్డ్ షార్ట్‌కట్స్‌ని అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత సెర్చ్ బార్ అని ఓపెన్ అవుతుంది. దాంట్లో సెర్చ్ చేయండి యాడ్ ఎడిట్ టు ఆల్ ట్రాక్స్ అని. అక్కడైతే మీకు కావాల్సిన షార్ట్‌కట్ కీ అయితే ప్రొవైడ్ చేసి, కింద ఓకే మీద అయితే క్లిక్ చేయండి. అంతే అనమాట. సెకండ్ షార్ట్‌కట్ కీ వచ్చేసి రిపుల్ ట్రిమ్ ప్రీవియస్ టు ప్లే హెడ్ అనమాట. బేసికల్‌గా ఇదేం చేస్తుందంటే, మీరు ఈ కర్సర్ ఉంటుంది చూసారా? అంటే టైమ్‌లైన్‌లో కర్సర్. సో, దాన్ని ఎక్కడైతే తీసుకెళ్ళి స్టాప్ చేస్తారో, అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ కట్ చేయొచ్చనమాట. నేనైతే దీనికి క్యూ అనేదైతే ప్రొవైడ్ చేశాననమాట షార్ట్‌కట్‌కి. సో, నేను టైమ్‌లైన్‌లో ఈ కర్సర్‌ని అదే టైమ్‌లైన్‌లో ఉంటుంది కదా! ఆ కర్సర్‌ని ఎక్కడైనా ప్లేస్ చేసి, అక్కడ నేను క్యూ గనుక ప్రెస్ చేసినట్లయితే ఆ కర్సర్ ప్లేస్‌లో నుంచి లెఫ్ట్ సైడ్ ఏవైతే క్లిప్స్ ఉన్నాయో అవన్నీ కూడా అయితే మనకి రిమూవ్ అయితే అయిపోతాయన్నమాట. కానీ ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ ఆప్షన్ అనేది అన్ని క్లిప్స్‌కి హెల్ప్ అవుతుందా అంటే, నో గైస్ అట్లా ఏం లేదనమాట. సో, మీరు ఇప్పుడు ఆల్రెడీ కట్ చేశారు క్లిప్స్ అనేది. తర్వాత మీరు ఒక్కొక్క క్లిప్‌కి ఇలా ఎడిట్ చేస్తూ వెళ్తున్నారంటే, అప్పుడు ఓన్లీ ఆ క్లిప్‌కి మాత్రమే అయితే హెల్ప్ అవుతుందనమాట. అంతా ఓవరాల్ టైమ్‌లైన్ ఉన్న క్లిప్స్‌కి అయితే హెల్ప్ అవ్వదు. ఈ షార్ట్‌కట్‌ని కూడా మీరు ఎనేబుల్ చేయాలంటే సేమ్ ముందు చెప్పాను కదా! అదే విధంగా ఎడిట్‌లోకైతే వెళ్ళండి. అక్కడ కీబోర్డ్ షార్ట్‌కట్స్‌లోకైతే వెళ్లి సెర్చ్ అయితే చేయండి. సో, మీకు కనిపిస్తుందనమాట. అక్కడ నుంచి మీరు ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. ఇకపోతే థర్డ్ షార్ట్‌కట్ కీ వచ్చేసి సేమ్ ముందు షార్ట్‌కట్ కీ లానే ఇది కూడా అయితే హెల్ప్ అవుతుందనమాట. కానీ ముందు మనం లెఫ్ట్ సైడ్ అయితే కట్ చేసాం కదా క్లిప్స్ అన్ని. ఇప్పుడు ఇది రైట్ సైడ్ అయితే క్లిప్స్ అనేది రిమూవ్ చేస్తుందనమాట. దీనికైతే నేను ఇచ్చిన షార్ట్‌కట్ కీ డబ్ల్యూ అనమాట. ఒకవేళ మీరు ఈ నేమ్స్ ఇంకా కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోవట్లేదంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లోకి అయితే వెళ్ళండి. అక్కడ మీకు ఫస్ట్ షార్ట్‌కట్ కీ యొక్క నేమ్ ఏమని సెర్చ్ చేయాలి కీబోర్డ్ షార్ట్‌కట్స్‌లో అని అయితే ప్రొవైడ్ చేశాను. అలాగే సెకండ్ అండ్ థర్డ్ కూడా అనమాట. దీంట్లో నేను చాలా షార్ట్‌కట్ కీస్ అయితే యూజ్ చేస్తున్నాను ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లో. అవి ముందు ముందు అయితే చెప్తాననమాట. ఇవొచ్చేసి లైక్ మెయిన్ అనమాట. ఎవ్రీ వీడియో ఎడిటింగ్ ప్రాజెక్ట్‌లో అయితే ఇవి యూజ్ చేస్తాను. సో, మీకు కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయని చెప్పి షేర్ చేశాను అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో దట్ నాకు కొంచెం మోటివేషన్‌గా అయితే ఉంటుంది ఇలాంటి వీడియోస్ మరెన్నో పోస్ట్ చేయడానికి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్.